ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి తెలుస్తుంది. ఇంకా ఏమేమి అని వాటి పేర్లు తెలుస్తాయి. తర్వాత ఎన్ని ఉన్నాయి అనేది నంబర్ తెలుస్తుంది. కేజీ అంటే ఏంటి, అర్ధ కేజీ అంటే, పావు కేజీ అంటే తెలుస్తుంది. ఇంకా డబ్బులు ఇస్తే లెక్క పెట్టినారు కదా, అంటే లెక్క పెట్టడం తెలుస్తుంది వాళ్ళకి కదా. 1 రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు అంటే తెలుస్తుంది. నంబర్లు తెలుస్తాయి కదా. ఇవన్నీ కూడా తెలుస్తాయి పిల్లలకి. మీరు కూడా పిల్లల్ని సంతకు తీసుకెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ పరిచయం చేయొచ్చు పిల్లలకి. సంతకు పిలుచుకుపోతే ఈ కూరగాయలన్నీ, ఇది తల్లే మొదటి గురువు కదా. కాబట్టి తీసుకుపోయినప్పుడు పిల్లలు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు మనకి. మనం అప్పుడు చెప్పవచ్చు పిల్లలకి. మనము ఎప్పుడు కూడా పిల్లలకి చాలా ఓపికగా చెప్పాలి సమాధానం. వాళ్ళు అడిగే ప్రశ్నలన్నిటికీ మనము ఓపిక సమాధానం చెప్తే చాలా విషయం తెలుసుకుంటారనమాట. మనం విసుక్కుంటే మళ్ళీ వాళ్ళు ఇంకో ప్రశ్న వేయడానికి భయపడతారు, వాళ్ళు ఏమి తెలుసుకోలేకపోతారు. అందుకని తల్లి అంత ఓపిక సమాధానం చెప్తే అంతా చెప్తారు. అట్లాగే అంగన్వాడీ సెంటర్లో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు అన్ని నంబర్లు, రంగులు, తర్వాత అన్ని సపరేట్ చేయడము, లెక్కించడము.